వారంలో ముగుస్తుందని అంచనా వేసిన యుక్రెయిన్ రష్యా యుద్ధం ఏళ్ల తరబడి సాగుతుంది. అలాగే వారంలో సమస్య పోతుంది అనుకున్న ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం కూడా ఎన్నాళ్ళు సాగుతుందో క్లారిటీ రావడం లేదు. ఇరాన్ పూర్తిగా వెనక్కు తగ్గే వరకు యుద్ధాన్ని ఆపేది లేదని అమెరికా అంటోంది. కానీ ఇరాన్ అంత తేలిగ్గా తగ్గే అవకాశాలు మాత్రం ఇప్పట్లో లేవు. తాజాగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ చేసిన కామెంట్స్ కానీ, ఆ దేశ నయా సుప్రీం లీడర్ కామెంట్స్ కానీ ఎక్కడా కూడా వెనక్కు తగ్గేలా కనపడడం లేదు. తాజాగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ అంతర్జాతీయ మధ్యవర్తుల ద్వారా, అంటే ముఖ్యంగా రష్యా, చైనా మరియు పాకిస్తాన్ ద్వారా అమెరికాకు పంపిన శాంతి ప్రతిపాదనలు ఒకసారి చూద్దాం. ఇరాన్ మొదటి షరతు అమెరికా ఇజ్రాయెల్ను షాక్కు గురిచేసింది. ఆ దేశాన్ని ఒక స్వతంత్ర శక్తిగా ప్రపంచం గుర్తించాలి. ఇరాన్ తన అణు ఇంధన తయారీని శాంతియుత అవసరాల కోసం, అంటే విద్యుత్, వైద్యం కోసం కొనసాగించేలా హక్కును అమెరికా అంగీకరించాలి. ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో లేదా వారి మిలిటరీ వ్యూహాల్లో అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ జోక్యం చేసుకోకూడదు. యుద్ధ నష్టపరిహారం ఇది అత్యంత కఠినమైన కండిషన్. యుద్ధం మొదలైన 12 రోజుల్లో అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల ఇరాన్లోని ప్రధాన ఓడరేవులు, చమురు క్షేత్రాలు మరియు ఇతర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఈ విధ్వంసానికి గాను బిలియన్ల డాలర్ల నష్టపరిహారాన్ని అమెరికా చెల్లించాలని ఇరాన్ పట్టుబడుతోంది. కేవలం యుద్ధం ఆపడమే కాదు, ఇరాన్పై దశాబ్దాలుగా ఉన్న అన్ని రకాల ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తేయాలని కోరుతోంది. నో అటాక్ గ్యారంటీ. భవిష్యత్తులో మళ్లీ ఇరాన్ మీద దాడులు జరగవని అంతర్జాతీయంగా గ్యారంటీ కావాలని డిమాండ్ చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి లేదా ఐక్యరాజ్య సమితి నుంచి ఒక బలమైన లిఖితపూర్వక ఒప్పందం కావాలని ఇరాన్ కోరుతోంది. పశ్చిమాసియా నుంచి అమెరికా సైనిక స్థావరాలను క్రమంగా తొలగించాలని కూడా ఇరాన్ తన అంతర్గత చర్చల్లో ప్రస్తావిస్తోంది. అసలు ఈ షరతుల వెనుక ఉన్న మైండ్ గేమ్ ఏంటో చూస్తే హర్ముజ్ జలసంధిని అడ్డుపెట్టుకోవడం ప్రధానంగా కనపడుతోంది. ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన ఈ జలసంధిని ఇరాన్ తన ఆధీనంలోకి ఉంచుకుంది. ఒకవేళ యుద్ధం ఆగకపోతే ఈ మార్గాన్ని శాశ్వతంగా మూసివేస్తామని, అప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఊహించని రీతిలో పెరుగుతాయని ఇరాన్ హెచ్చరిస్తోంది. రష్యా, చైనాలు ఇరాన్కు వెన్నుదన్నుగా ఉన్నాయి. ఈ దేశాల ద్వారా అమెరికాపై ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఇరాన్ ప్లాన్. యుద్ధం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పెట్టిన ఈ కఠిన షరతులు ప్రజల్లో జాతీయ భావాన్ని పెంచుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధం ఆపడానికి నేను సిద్ధం, కానీ ఇరాన్ తన ఉగ్రవాద చర్యలు పూర్తిగా ఆపేయాలి అని అంటున్నారు. ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ అణు సామర్థ్యం 0 అయ్యే వరకు దాడులు ఆపబోమని భీష్మించుకొని కూర్చుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ ఇరాన్ మిలిటరీ సామర్థ్యం పూర్తిగా తగ్గే వరకు దాడులు కొనసాగుతాయని అమెరికా అధికారులు చెబుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ ఒక ప్రధాన కండిషన్ పెడుతున్నాయి. ఇరాన్ కేవలం యుద్ధం ఆపడం మాత్రమే కాదు, లెబనాన్లోని హిజ్బుల్లా, యెమెన్లోని హూతీలు మరియు పాలస్తీనాలోని హమాస్ వంటి గ్రూపులకు ఇస్తున్న ఆయుధ, ఆర్థిక మద్దతు పూర్తిగా నిలిపివేయాలి. ఈ గ్రూపుల ద్వారా ఇరాన్ తన శత్రువులపై దాడులు చేయిస్తోందని వారి ఆరోపణ. అలాగే ఈ యుద్ధం కేవలం క్షిపణులతోనే జరగడం లేదు. ఇరాన్ తనపై జరుపుతున్న దాడులకు ప్రతీకారంగా అమెరికాలోని ఆర్థిక సంస్థలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద సైబర్ దాడులు చేస్తోంది. యుద్ధ విరమణ ఒప్పందంలో ఈ డిజిటల్ దాడుల విరమణ కూడా ఒక ముఖ్యమైన అంశంగా మారనుంది. ఇజ్రాయెల్ చుట్టూ ఇరాన్ మద్దతున్న దేశాలు మరియు గ్రూపులు ఉన్నాయి. వీటిని ఉపయోగించి ఇజ్రాయెల్ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టే వ్యూహాన్ని ఇరాన్ అమలు చేస్తోంది. ఈ రింగును బ్రేక్ చేయడమే ఇజ్రాయెల్ మెయిన్ టార్గెట్. ఈ వ్యూహాన్ని ఇరాన్ వదులుకుంటుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అది ఎలా యుద్ధం ఆపడం అనేది కేవలం క్షిపణులు ఆపడం కాదు, దశాబ్దాల కాలంగా ఉన్న నమ్మక ద్రోహాలను, ఆధిపత్య పోరును ఆపడం. ఇరాన్ పెట్టిన ఈ 3 షరతులు అమెరికా అంగీకరిస్తుందా లేదా అనేది ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది.